ఎనుమాముల ప్రాంతం మార్కెట్ వద్ద మాస్టర్ ప్లాన్ 2041 ప్రకారం 200 ఫీట్ల రహదారిని మళ్లీ మార్పు చేయడానికి ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వ్యతిరేకంగా నిరసనగా వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాస్టర్ ప్లాన్ ఏదైతే అప్రూవల్ చేశారో దాన్ని మళ్లీ మార్పులు చేర్పులు చేపట్టారు। కొందరు కాంగ్రెస్ నాయకుల స్థలాల కోసం ఒక జీవో తీసుకువచ్చి అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీకి ఈ రోజు మీ సేవ ద్వారా ఎనుమాముల ప్రజలతో అభ్యంతరాలను పంపిస్తున్నామని అన్నారు। కాంగ్రెస్ నాయకుల స్వార్థం కోసం పేద ప్రజల భూములను అన్యాయం చేస్తున్నారని కొత్త డ్రాఫ్టికేషన్ వద్దు, పాత మాస్టర్ ప్లాన్ను అనుసరించాలని అన్నారు। కాంగ్రెస్ నాయకుల తీరుపై తీవ్రంగా విమర్శించారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భారీగా పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ఇది గుట్టు పిచ్చప్పుడు కాకుండా మమా అనిపిస్తాను। 21వ తారీఖు అభ్యంతరాల స్వీకరణ లాస్ట్, ఇది ఇచ్చి దగ్గర 3 వారాలు అవుతుంది। ఏంటిది ఇది ప్రధానంగా అంటే, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఏదైతే అప్రూవల్ చేసిందో దాన్ని మళ్ళా చేర్పులు మార్పులు చేపట్టి ఏదా రోడ్డు అంటే ఎనుమాముల 200 ఫీట్ల రోడ్డు, అది ఆ 200 ఫీట్ల రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అప్రూవల్ ఇచ్చినటువంటి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని కొంతమంది ప్రత్యేకంగా నాయకుల స్థలాల కోసం దాన్ని జీవో ఇచ్చి మీ అభ్యంతరాలు ఉన్నట్టే చెప్పండి, ఈ సర్వే నెంబర్ల నుంచి ఈ సర్వే నెంబర్లకు మార్చబడుతుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। అభ్యంతరాలు ఏమన్నా ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ గారికి ఇవ్వమని చెప్తారు। ఇవాళ మేము మీ సేవ ద్వారా ఈమెయిల్ ద్వారా ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ గారికి ఎనుమాముల ప్రజలందరి ద్వారా ఇవాళ మేము ఉందని ఫిర్యాదులు చేయడం జరుగుతున్నది। ఫిర్యాదులు తీసుకుంటామని కూడా వారి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది। నేను ఇవాళ చెప్తున్నా, మీ మీడియా సోదరులు ఒక నాయకుల యొక్క స్థలాల ముందు నుంచి రోడ్డు పోవడానికి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి దీన్ని వెలుగులోకి తీసుకురండి। ఇది ప్రజలకు జరిగే నష్టం। గతంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ధారణ చేసి ఫైనల్ చేసిందో దాన్నే కొనసాగించి ఉండాలని మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్। దాన్ని కనుక మార్పులు చేస్తే ఖచ్చితంగా ఎనుమాముల బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖచ్చితంగా నివారిస్తుంది। దాని మీద అన్ని రకాలైనటువంటి మేము మా నిరసనలు చెప్తాము, దాన్ని నిలుపుదల చేసేదానికి కూడా వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా